ఆహా! ఏమి రుచి తినరా మైమరచి రోజు తినమరే మోజే తీరనిది తాజా కూరలలో రాజా ఎవరంటే ఇంకా చెప్పాలా వంకాయేనండి అంటూ సుహాసిని గారు పాడారు కదండీ! ఆ పాట బావుంది కానీ నా గొంతుతో పాడాను. మీకెలా అనిపించిందో ఏమో తెలీదు కానీ పాట ఎంత మంచిగా ఉంటుందో, అంతకంటే మంచిగా, కమ్మగా ఈ గుత్తి వంకాయ కర్రీ ఉంటుందండి. చాలా చాలా బావుంటుంది. మనం ఎన్నో రకాల గుత్తి వంకాయ కర్రీలని చేసుకుంటూ ఉంటాము. కానీ ఈసారి నేను చెప్పిన విధంగా ఈ కాంబినేషన్‌లో మీరు గుత్తి వంకాయ కర్రీని ట్రై చేయండి. చాలా చాలా బావుంటుందండి. సింపుల్‌గా చేసుకోవచ్చు ఈ కర్రీని. హాయ్ అండి. నేను మీ ఉషా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజైతే మనం గుత్తి వంకాయ కర్రీని నా స్టైల్‌లో చేసి చూయించబోతున్నాను. దీనికి ఫస్ట్‌గా కావాల్సింది ఇలా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఒక గిన్నెలో వేసేసి ఒక అరగంట నాననిద్దాము. ఆ లోపల రిమైనింగ్ ప్రాసెస్ చేసేసుకుందాం. స్టవ్ ఆన్ చేసేసి మందపాటి కడాయి పెట్టుకొని ఒక కప్పు పల్లీలు తీసుకోవాలండి. ఒక కప్పు పల్లీలను తీసుకొని అటు ఇటు కలుపుతూ మనం ఫ్లేమ్‌ని సిమ్‌లోనే ఉంచేసి మనం పల్లీలని దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి సగం వరకు ఫ్రై అయ్యాక ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేస్తున్నాను. ఇవి కూడా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలండి. ఇవి ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్రను తీసేసుకొని జీలకర్రను కూడా ఫ్రై చేసుకోవాలండి. జీలకర్ర, ధనియాలు కూడా ఫ్రై అయ్యాక చివరగా మనం ఏ కప్పుతో పల్లీలు తీసుకున్నామో ఆ కప్పులో సగం కప్పు నువ్వులు కూడా తీసుకోవాలండి. నువ్వులు చివరగా వేసుకున్న మనకి నువ్వులు ఫ్రై అయిపోతాయి. ఇలా మనం అన్ని దినుసులని చక్కగా సిమ్‌లోనే ఉంచేసి దోరగా ఫ్రై చేసుకొని చల్లారనివ్వాలి. ఆలోపు మనం రిమైనింగ్ ప్రాసెస్ కడాయి పెట్టేసి 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి, జీలకర్ర, ఆవాలు వేసేసి అవి వేగాక కొంచెం కరివేపాకు, ఇలా పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలండి. ఒకవేళ మీకి సాంబార్ ఉల్లిపాయలు దొరికితే అవి కూడా వేసుకోవచ్చండి. చాలా బావుంటుందండి టేస్ట్. తర్వాత చిటికెడు పసుపు వేసేసి వీటిని సిమ్‌లో ఉంచి వేయించేద్దాం. ఆ లోపల మనకిక్కడ పల్లీలు కూడా చల్లారిపోయాయండి. మిక్సీ జార్‌లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు మనకి కర్రీకి సరిపడా, రుచికి సరిపడా కారం, ఉప్పు అలాగే ఒక 3, 4 కొబ్బరి ముక్కలండి. ఒక పావు కప్పు కొబ్బరి ముక్కలు తీసుకున్నాను. ఒకవేళ కొబ్బరి పొడైనా వేసుకోవచ్చు. అలాగే వంకాయ కర్రీ అనేది టేస్టీగా రావాలంటే 1 టేబుల్ స్పూన్ బెల్లం వేస్తున్నానండి. ఇది కంప్లీట్‌గా మన ఆప్షనల్. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. కానీ వేస్తేనే ఈ కర్రీ చాలా బావుంటుందండి. ఇక్కడ చూస్తున్నట్లు మనం పొడి పొడి అయ్యేలాగా మిక్సీ పట్టుకొని ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు వంకాయలని కట్ చేసుకుందామండి. నేనైతే ఈ గుత్తి వంకాయ కర్రీకి ఇలా పచ్చ వంకాయలని తీసుకున్నాను. మీకు ఇష్టం ఉంటే నల్ల వంకాయలతో అయినా ఇదే ప్రాసెస్‌లో చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను దగ్గర దగ్గర పావు కిలో వంకాయ తీసుకొని వాటిని గుత్తి వంకాయ కర్రీ స్టఫ్ చేసుకోవటానికి వీలుగా ఇలా 4 భాగాలుగా కట్ చేసుకుంటున్నానండి. నేను లేత వంకాయలు తీసుకున్నాను. చిన్న చిన్నవి తీసుకున్నాను. సో, మనము ఇలా అన్నింటిని వంకాయలని కట్ చేసుకున్నాక మనం మిక్సీ పట్టుకున్నాం కదండీ! పల్లీలు, నువ్వుల కారం. ఆ పల్లీలు, నువ్వుల కారాన్ని మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు మొత్తం ఇలా స్టఫ్ చేసుకోవాలండి. లోపలి వరకు బాగా స్టఫ్ చేసుకుంటే మనం తినేటప్పుడు వంకాయ అనేది చప్పబడకుండా ఉంటుంది. సో, ఇలాగే మొత్తం మనం ప్రిపేర్ చేసుకున్న పొడినంతటిని వంకాయలోకి స్టఫ్ చేసుకున్నాక ఒకదాని తర్వాత ఒకటి ఇలా పెనంలో వేసేసి మీడియం ఫ్లేమ్‌లో వంకాయలు కొంచెం ఫ్రై అయ్యేలాగా మనము కలుపుతూ ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఒక్క 5 మినిట్స్ ఆయిల్‌లో మనకి మగ్గితే సరిపోతుంది. తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు అంటే వంకాయలు మునిగేంత వరకు నీళ్ళు వేసేసి పైన ఇలా అంచులు ఉన్న ప్లేట్ గానీ, గిన్నె కానీ ఉంచేసి దాని పైన కూడా ఇలా గ్లాసు నీళ్ళు పోసామంటే ఈ ఆవిరికి వంకాయ ముక్కలండి త్వరగా ఉడికిపోతాయండి. ఆ లోపల మనము చింతపండు నానబెట్టుకున్నాం కదా! దాన్ని గుజ్జు తీసేసుకొని రెడీగా పెట్టేసుకున్నామండి. కొంచెం వేడినీళ్ళు వేసామంటే త్వరగా నానిపోతుంది. ఇలా గుజ్జు తీసుకొని రెడీగా ఉంచుకోవాలి.
ఇప్పుడు మనం వంకాయ ఉడికిందో లేదో చెక్ చేసుకుందామండి. 15 నిమిషాల తర్వాత నేను చెక్ చేస్తున్నాను. ఇలా మనం వంకాయ ఉడికిందో లేదో తెలియాలి అంటే ఒక వంకాయ తీసుకొని ఇది చూడండి ఇక్కడ చూపిస్తున్నంత సాఫ్ట్‌గా మనకి వంకాయ అనేది ఉడికిపోవాలి. వంకాయ కంప్లీట్‌గా ఉడికిపోయిన తర్వాతనే మనం గుజ్జు తీసి పెట్టుకున్నాం కదండీ! చింతపండు గుజ్జు. ఆ గుజ్జు ఇందులో వేసేసి ఈ చింతపండు గుజ్జులో కూడా మనం వంకాయ ముక్కలనేటివి బాగా ఉడికేంత వరకు 5 నిమిషాలు ఉంచేసుకోవాలండి. మనకి చింతపండు గుజ్జు కూడా ఈ వంకాయలకి బాగా పట్టుకోవాలి. 5-10 నిమిషాల తర్వాత ఇలా చింతపండులో కూడా వంకాయ ముక్కలు ఉడికిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న కారం ఉంది కదండీ! పల్లీలు, నువ్వుల కారం. ఆ పల్లీల, నువ్వుల కారాన్ని కూడా ఇప్పుడు ఈ వాటర్‌లో చింతపండు నీళ్ళల్లో వేసేసి ఈ పొడి కూడా మనం వేసిన 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాం కదా! ఆ ఆయిల్ పైకి తేలేంత వరకు ఈ పల్లీల పొడి కారాన్ని కూడా మనము ఈ చింతపండు నీళ్ళల్లో ఉడికించుకోవాలి. అప్పుడే చాలా చాలా కమ్మగా ఉంటుందండి. పొడి అంతా వేశాక ఇప్పుడు ఇదే స్టేజ్‌లోనే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసేసి, పొడి అంతా నీళ్ళల్లో బాగా కలిసిపోయేలాగా నెమ్మదిగా వంకాయ ఆల్రెడీ సాఫ్ట్‌గా ఉడికిపోయింది కదండీ! నెమ్మదిగా ఈ పొడి ఈ నీళ్ళల్లో కలిసేలాగా నెమ్మదిగా కలిపేసి, పైన మూత పెట్టేసి మనము వేసిన ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు వంకాయని ఉడికించుకున్నామంటే ఘుమఘుమలాడే గుత్తి వంకాయ కర్రీ నా స్టైల్‌లో రెడీ అయిపోతుందండి. మనం వేసిన ఆయిల్ ఇలా కంపల్సరీ పైకి తేలాలి. అప్పుడే మనకి కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. ఇలా ఆయిల్ పైకి తేలిందంటే మనం సర్వ్ చేసేసుకోవడమే. గుత్తి వంకాయ కర్రీ నా స్టైల్‌లో రెడీ అయిపోయినట్టే అండి. ఈ గుత్తి వంకాయ కర్రీ రైస్‌కైనా బావుంటుంది. చపాతీ, రొట్టె, రోటీ ఎలాంటి వాటికైనా మంచి కాంబినేషన్ అనొచ్చండి. అలాగే బగారా రైస్‌కి కూడా చాలా చాలా బావుంటుందండి. ఒక్కసారి ఈ పద్ధతిలో మీరు గుత్తి వంకాయ మసాలా కర్రీని ట్రై చేయండి. ట్రై చేశాక మీ వాల్యుబుల్ ఫీడ్‌బ్యాక్‌ని నాతో షేర్ చేయండి. ఈరోజు నేను ఈ కర్రీని జొన్న రొట్టెతో సర్వ్ చేస్తున్నానండి. ఈ జొన్న రొట్టెను కూడా మనం ఫస్ట్ టైమ్ చేసినా సరే, మన అమ్మ వాళ్ళు చేసినంత పర్ఫెక్ట్‌గా చేయాలి అంటే, సింపుల్ టెక్నిక్ యూజ్ చేసేసి, ఆ వీడియోని కూడా ఆల్రెడీ మన ఛానల్‌లో ఉందండి. ఆ వీడియో కూడా నేను ఇక్కడ డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చేసాను. ఒక్కసారి చెక్ చేయండి. చెక్ చేసి మీరు కూడా ఈజీగా జొన్న రొట్టెను చేయడం నేర్చేసుకోండి నాలాగే. ఈ గుత్తి వంకాయ కర్రీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రుచుల కోసం సబ్స్క్రైబ్